ఎంత కష్టం వచ్చినా సరే ఎవ్వరితో పంచుకోకూడని 8 రహస్యాలు. చాణక్యుడు చెప్పిన కొన్ని సూక్తులు. మంచి సూత్రాలు పాటించడం కష్టమని అంటారు, కానీ వాటిని పాటించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. నేటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను చాణక్యుడు తెలియజెప్పాడు. వీటినే చాణక్య నీతి అంటాం. కొంతమంది ఎటువంటి విషయాలు ఎవ్వరితో పంచుకోకూడదో తెలియక ఇబ్బంది పడితే, మరికొందరు అందరూ మనవాళ్లే అని భావించి అన్నీ వారితో పంచుకొని తరువాత ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ మనిషి అయినా తన కొన్ని రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోకూడదని, ఎల్లప్పుడూ మీలోనే ఉంచుకోవాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం మీకు ఏదైనా విషాదం జరిగితే మీరు దానిని మీ మనసులో ఉంచుకోవాలి. మన బాధలోని రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. మనం ఎవరితోనైనా మన బాధలను పంచుకుంటే భవిష్యత్తులో వారితో విభేదాలు ఏర్పడితే వారు మన బాధలను, రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. జీవితంలో చాలాసార్లు ఆర్థికంగా నష్టపోవలసి రావచ్చు, అప్పులు తీసుకోవలసి వస్తుంది. అలాంటి సమస్య వస్తే ఎవ్వరికీ చెప్పకండి. మీ డబ్బు తగ్గిపోవడాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని విడిచిపెడతారు. కొంతమంది కొత్త పాత తేడా లేకుండా వారి బాధలు, రహస్యాలు అందరికీ చెప్పుకుంటారు. ఇలా చేస్తే అపహాస్యం పాలవుతాము. సంపన్నులను సమాజంలో ప్రభావశీలుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు డబ్బు లేకపోవడం వల్ల వ్యక్తిని అగౌరవపరుస్తారు. అలాంటి వ్యక్తికి ఎవ్వరూ సహాయం చెయ్యరు. బంధువులతో మన కష్టం గురించి చెప్పుకోవడంతో వారు సహాయం చెయ్యకపోగా బయటకు వెళ్ళి మన గురించి తక్కువ చేసి హేళనగా మాట్లాడుతారని చాణక్యుడు చెప్పాడు. అందుకనే మన వ్యక్తిగత సమస్యల గురించి అందరితో చెప్పకూడదు. భార్యాభర్తల మధ్య ఉన్న వ్యవహారాల గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఈ విషయాలు మీ సన్నిహిత స్నేహితునికి కూడా చెప్పకండి. మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఇది మీకు అవమానాన్ని కలిగిస్తుంది. అలాగే మీ వైవాహిక జీవితంలో చీలికను కలిగిస్తుంది. గతంలో జరిగిపోయిన చేదు జ్ఞాపకాలు, మన వలన జరిగిన పొరపాట్లు, మన ఆరోగ్య సమస్యల గురించి, మన ప్రవర్తన గురించి, మన రహస్యాల గురించి ఎవ్వరికీ ఎక్కువగా చెప్పకూడదు. అలా చెప్పడం వలన అందరూ మనల్ని చిన్నతనంగా చూస్తారు. ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామి స్వభావం గురించి ఇతరులకు చెప్పకూడదు. భాగస్వామిని గౌరవించని వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. ఇప్పుడు స్నేహితులుగా ఉన్నవారు పరిస్థితుల ప్రభావంతో శత్రువులుగా మారితే మనం వారికి చెప్పిన రహస్యాలు తెలియడంతో మన గురించి మనల్ని తక్కువ చేసి అపహాస్యం చేయవచ్చు, లేదా అందరిలోనూ మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు గర్వపడకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. చాణక్యుడి ప్రకారం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే పొర్రపాటున కూడా ఇతరులకు చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల ఇతరులు మిమ్మల్ని మూర్ఖులని భావించి ఎగతాళి చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. అలాగే తనకు జరిగిన అవమానాన్ని ఇతరుల ముందు మాట్లాడకూడదని కూడా చెప్పాడు. దీని కారణంగా మీరు మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు. ఇతరులు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు.
ఒక వ్యక్తి తన ఆలోచనలు ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోకూడదని చెప్పాడు. తన ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని చాణక్యుడు వివరించాడు. ఎందుకంటే ఇతరులు మీ ప్రణాళికలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు మన పొరపాటు ఉన్నా లేకపోయినా మనం అవమానాల పాలవుతుంటాం. వాటి గురించి ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. అలా చెప్పడం వలన మనల్ని ఓదార్చడానికి ముందు కొన్ని మంచి మాటలను చెబుతారు. పక్కకు వెళ్ళిన వెంటనే మన గురించి తప్పుగా మాట్లాడతారు. కొంతమంది రకరకాల కథలు అల్లి మన గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. అందుకే అన్ని విషయాలను అందరితోనూ పంచుకోకూడదు. మన మనసు తేలిక అవుతుందని మనసులోని బాధలు విషయాలు బంధువులు స్నేహితులతో పంచుకుంటాము. ఇంట్లో వారితో తప్ప ఈ విషయాలను ఎవ్వరితోనూ చెప్పకూడదు. అలా కాకుండా అందరినీ నమ్మి అన్ని విషయాలను అందరితోనూ పంచుకుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పిన సూచన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.